హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నేను ఇక్కడ చెప్పేటువంటివి ఎవరిని ఉద్దేశించేది కాదు. కనీసం పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి. చాలామంది కొద్ది మోసపూరితమైన మాటలు చెప్పేసేసి చాలామంది మిమ్మల్ని ట్రాప్లో పెడుతున్నారు. మీ జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి కాబట్టి ఇదంతా కూడా ఒక అవేర్నెస్ తీసుకొని రావడానికే కానీ ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయడం లేదు. ఇక పాయింట్లోకి వెళ్తే పాపం ఎవరో ఒకరు అనంతపురంకి సంబంధించినటువంటి వ్యక్తి దాదాపుగా 6,00,000 రూపాయలని కొంతమంది కాపీ ట్రేడర్స్ అనే అసలు ట్రేడింగే చేతకానటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి కాపీ ట్రేడింగ్ ట్రాప్‌లో పడి 6,00,000 రూపాయలని మొత్తం నష్టపోయి ఆఖరికి 30,000 రూపాయలు మాత్రమే మిగిలినాయి. మరి ఎంత బాధాతప్తం ఇప్పుడు 6,00,000 రూపాయలు 30,000 రూపాయలకి మిగలటం అంటే అటువంటి వ్యక్తి ఎంతటి స్ట్రెస్‌కి గురవుతాడో మీరొకసారి ఆలోచించండి. ఇది కూడా 4, 5 సంవత్సరాల పాటు డబ్బుల్ని దాచిపెట్టుకొని ఎంతో కష్టానికి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకొని వచ్చి కొంతమంది చెప్పేటువంటి డబ్బులు ఇక్కడ చెట్లకు కాస్తాయి, రాల్చుకొని వెళ్ళిపోవటం అని అట్లా చెప్పినటువంటి వ్యక్తులు మాటలు వినేసేసి ట్రాప్‌లో పడిపోయారు. చాలామంది అమాయకులు ఇలానే ట్రాప్‌లో పడిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఇతను వచ్చేసి 6,00,000 రూపాయలు పోగొట్టుకున్నారు కదా! మాస్టర్ ట్రేడరు స్పందిస్తాడు అనంటే ఎక్కడ స్పందించకపోయేసరికి పాపం అతను ఫ్రస్ట్రేషన్‌లో అతనితో చాటింగ్ చేసినా కూడా కనీసం స్పందించకపోగా ఇదే అయ్యేసరికి ఇతను ఈ చాటింగ్‌ని ఒకసారి మీరు కూడా చూడండి. సార్, ట్రేడ్ తీసుకున్న తర్వాత అసలు దాని వైపు చూడరా? 87,300 దగ్గర బై ఆర్డర్ బుక్ చేసి 85,000 దాకా గమనించకుండా ఉంటే ఊచకోత కాక ఇంకేం మిగులుతుంది? సరే, ఆల్మోస్ట్ వాష్ అవుట్. అసలు మొత్తం పాపం 6,00,000 రూపాయలు మాయమైపోయినాయి. డిసెంబర్ 25 నుంచి ఒక్క రూపాయి కూడా వచ్చిన పాపాన పోలేదు. వీళ్ళేమన్నా మేము చాలా సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అని చెప్తున్నారు. మరి డిసెంబర్ 25 అంటే ఇప్పటికి 3 నెలలైంది. 3 నెలల్లో ఒక్క రూపాయి కూడా, ఒక్క డాలర్ కూడా రాకపోగా 6,00,000 రూపాయలు పోయినాయి. ఒక్క రూపాయి రాలేదు, 6,00,000 రూపాయలు పోయినాయి. మరి ఇదేం ట్రేడింగో ఒకసారి మీరు ఆలోచించండి. ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో ఇంకా ఎందుకు పిచ్చిగా ఆలోచించి ట్రాప్‌లో పడతారు? ఇక తప్పేలా లేదు. ఫిక్స్ అయిపోయా, రెన్యువల్ చేస్తాను ఏప్రిల్‌లో. మరి ఇప్పుడు ఏమన్నా రెన్యువల్ చెయ్యి అని చెప్పేసేసి అంటున్నారు కదా! అసలు ఆ లింక్స్ వల్ల దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదండి. ఇప్పుడు ఒక మాస్టర్ ట్రేడర్‌ని మనం ఫాలో అవుతామే గానీ, మాస్టర్ ట్రేడర్ మనల్ని ఫాలో కాడు. అతను చేసినటువంటి ట్రేడ్స్ మన దాంట్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. అవసరమైతే వాటిని క్లోజ్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు తెలిసిందే. ఈళ్ళేం చెప్తున్నారు? మనం గనక సబ్స్క్రిప్షన్ గనక చేయకపోతే మీ అకౌంట్స్ హోల్డ్‌లో పడతాయి. అట్లా హోల్డ్‌లో పడవు. హోల్డ్‌లో పడతాయి, మీ నాశనం అయిపోతాయి అని మీ యొక్క భయాన్ని గూడా డబ్బుగా చేసుకోవాలనుకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి మానవత్వం గూడా లేదు. అటువంటి వాళ్ళని మీరెందుకు ఫాలో అవుతున్నారో, ఎందుకు డబ్బులు కడుతున్నారో అర్థం కావటం లేదు. ఈ మెసేజ్ చూసి ఎలాగూ బ్లాక్ చేసేస్తారు. అంతా పోయిన తర్వాత $6,000 అండి. $6,000 అంటే దాదాపుగా మీరు రూ. 88 కదా! ఎక్స్‌నెక్స్‌లో 93, 94, 95 అట్లా ఉంటుంది ప్రైజెస్. సో, దాదాపుగా $6,00,000 పోయినాయండి. పాపం అతను ఎంత బాధగా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. బాధ్యత లేనోడు ఎప్పటికీ పైకి రాలేడు. ఇక బ్లాక్ చేసేయండి సార్. మునగాల్సినంత మునిగిపోయాను. ఎంత నిరుత్సాహానికి, పాపం ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయాడో మిగతా వాళ్ళు కూడా, ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించండి. చూసేది 500, 600 వ్యూస్ అయినప్పటికీ కూడా ఒక అవగాహన అనేటువంటిది మీకు ఇంకో 10 మందికి తీసుకుని వెళ్ళండి. లైక్ చేయండి, అవసరమైతే షేర్ కూడా చేయండి. ఎవరికి వచ్చాయో డబ్బులు డాలర్స్‌లో సంక్రాంతికి వెళ్ళి పండగ చేసుకొని ట్రేడ్ చేసేసి దాన్ని పట్టించుకోకుండా, అది ఎలా ఉందో చూడకుండా, ఎంతకు మైనస్‌కు వెళ్తే అంత లాభం అని, ఎంత మైనస్‌కెళ్తే అంత లాభం అని చెప్తాడంట ఇతను. తీరా చూస్తే టెక్నికల్ ఇష్యూ అని దాని మీద తోసేస్తారు. మరి ఇంత గొప్ప ట్రేడరు మరి టెక్నికల్ ఇష్యూ మీద తోసేయటం ఎంతవరకు భావ్యం? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఆ తర్వాత అయినా 1, 2 ట్రేడ్‌లు మాత్రమే ప్లస్‌లు ఉన్నాయి. మిగిలినవన్నీ మైనస్‌లే. ఇవి ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఫాలో అయ్యేటువంటి వాళ్ళు అనవసరంగా ఎంతో నిజంగా చాలా బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పాపం చాలా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. అది ఫ్యామిలీ మెంబర్స్ అని ఇంకా ఏమంటాడు? బాధ్యత ఉంటే అందరి అకౌంట్లు వారి పెట్టుబడి వచ్చేదాకా రెన్యువల్ అడగకుండా చెయ్యి. మరి ఈయన లక్షలు వచ్చినాయని చెప్తున్నారు కదా! మరి కనీసం వీళ్ళ దగ్గర నుంచి అయినా సరే రెన్యువల్ అడగకూడదు. ఇప్పుడే పాపం ఎంతో నలిగిపోయి ఉన్నారు. మళ్ళా రెన్యువల్ అడగటం ఏంటి?
అయినా రూల్స్ మారవంటావా? అంటున్న ఫ్యామిలీ మెంబర్స్ అనేది మాట మోసం చేయడానికే. నువ్వు మోసగాడివి కాకుండా ఉంటే అందరికీ నష్టం తిరిగి వచ్చే వరకు రెన్యువల్ అడగకు. లేదా నువ్వు చేసిన నష్టం అందరికీ తిరిగి ఇచ్చేయి. లేదంటే సింపుల్‌గా నా అకౌంట్స్ బ్లాక్ చేసేసేయి. $6,000 పోయి 500 అంటే ఇంకేముంది, నీ అహంకారానికి నువ్వు చేసేది నా అకౌంట్ బ్లాకే. ఎందుకంటే నీకు సబ్జెక్ట్ కన్నా అహమే చాలా ఎక్కువ. ఆఖరికి దీని అకౌంట్‌ని బ్లాక్ చేసేశారు. సదరు వ్యక్తి. "హే సూపర్ సార్! నా అకౌంట్స్ బ్లాక్ చేసేశారు. చూడండి, మెసేజ్ సింగిల్ టిక్ సార్, నా సొమ్ము ఎంత పోగొట్టినా నేనేమీ అనకూడదు. నేను అతను చేసిన లుచ్చా పనులు తిరిగి చెబితే ఫైర్ అయిపోయాడు చూడండి. ఈ లుచ్చాగాడి నిజస్వరూపం. నీకు చేత కాకపోతే మూసుకొని కూర్చోవాలిరా. జనాల్ని ముంచకూడదు." ఇట్లా తర్వాత ఇంకోటి కూడా ఉన్నది మెసేజ్. అది గనక చాలా బూతులు అనేటువంటివి ఉన్నాయి. ఎవరినైనా సరే మన పబ్లిక్ ప్లాట్‌ఫామ్ మీద బూతులు అంటే వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే బూతులు తిట్టి ఈ కుసంస్కారాన్ని ఎత్తి చూపాలని నా ఉద్దేశ్యం కాదు. లేకపోతే ఆ మెసేజ్ కూడా పెడితే ఆ బూతులు మామూలు బూతులు కాదనమాట. అంటే డబ్బు పోయినోడికి తెలిసిద్ది ఆ బాధ. గుడ్డు పెట్టే కోడికి తెలిసిద్ది ఆడ నొప్పేంటో. కాబట్టి ఇంత బాధగా ఉన్నటువంటి, ఇంత ఇదవుతున్నటువంటి వ్యక్తుల నుండి కూడా ఆఖరికి శవాల మీద పేలాలని ఎదుర్కొన్నట్టుగా మీరు రెన్యువల్ చేసుకోండి, డబ్బులు కట్టండి అని అంటున్నారంటే ఇప్పటికే 95% నష్టపోయారు. రూ. 1,00,000కి రూ. 5,000 మిగిలినయి. మళ్ళా 5,000 నుంచి రూ. 3,000 రెన్యువల్ కట్టమని అంటున్నారంటే నిజంగా ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి. మీరు ఒకసారి ఆలోచించండి. మీ మీరు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను. మీరు రూ. 2,000, రూ. 3,000 అట్లా కట్టవద్దు. మీరు ఆఖరికి మీ లాభాల్లో 50% ఇస్తున్నారు. 2,000, 3,000 నెల నెలా కడుతున్నారు. మీ రెఫరల్ లింక్ ద్వారా అమౌంట్ వాళ్ళకొస్తది. ఇన్ని రకాలు జరుగుతున్నా మీరు ఎందుకని ఇటువంటి పిచ్చి పనులు చేస్తారు? మీరు ఒకటి ఆలోచించండి. మీరు ఇప్పుడు రూ. 2,000 గాని, రూ. 3,000 గాని కట్టకపోతే ఎటువంటి నష్టం లేదు మీకు. ఎందుకంటే మాస్టర్ ట్రేడర్‌ని మీరు ఫాలో అవుతారు. అంతేగాని మాస్టర్ ట్రేడర్ మిమ్మల్ని ఫాలో కాడు. అంటే మీ అకౌంట్స్‌ని తీసేయటం కానీ, హోల్డ్ చేయటం గానీ ఇట్లాంటిది జరగదు. నాకు ఎంతో ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది ఉన్నది. అంతేగాకుండా మీరు కావాలనుకుంటే కాపీ ట్రేడ్‌ని ఆపేసుకోవచ్చు. అంటే మీరే మాస్టర్ ట్రేడర్‌ని బ్లాక్ చేసేయొచ్చు. అంతేగాని వాళ్ళు చేయలేరు. ఇది వాస్తవం. కాకపోతే మీరు చేయాల్సిన పని, మీ యూఆర్ఎల్స్ ఉంటాయి గదా! జాయిన్ అయ్యారు ఆల్రెడీ. యాప్ అనేటువంటిది ఉంటుంది. దాంట్లో అది ఎప్పటికీ పోదు. మీ అకౌంట్స్ మెయింటైన్ అంటే మీ అకౌంట్స్ పొజిషన్‌లో ఉన్నంత వరకు ఎవ్వడేం చేయలేడు. అవసరమైతే మీకు అంత గుల్లగా ఉంటే ఇంకా జాయిన్ కావాలి ఇటువంటి వాళ్ళని అని అనుకుంటే ఆ యూఆర్ఎల్‌ను దాచిపెట్టుకొని ఎప్పుడైనా సరే మీరు జాయిన్ అనేటువంటిది కావచ్చు. కాబట్టి ఇకనైనా సరే నేను ఇంత పోరాటం చేస్తున్నాను. మీరు కూడా సహకరించి ఇటువంటి మోసగాళ్ళ నుంచి బయటపడేటట్టుగా, అమాయకులు వీళ్ళ అను మోసగాళ్ళ ఊబిలో పడకుండా ఉండేటట్టుగా చేయటానికి మీ వంతు సహకారం కూడా చాలా అవసరం. అది చేస్తారని మీరు మంచి ఆహ్, మంచి కోణంలో ఆలోచించి మీ కష్టాలు చాలా డబ్బు పోయినటువంటి బాధల్ని మనమేమి తీర్చలేము. కానీ నింపాదిగా ఉండి కుటుంబాలు కలహించుకోకుండా మంచిగా హ్యాపీగా ఇకనైనా సరే కొత్త జీవితాన్ని ప్రారంభించి ఇటువంటి మోసగాళ్ళకు దూరంగా ఉండటమే కాదు, 10 మందికి కూడా తెలియచేసి నేను చేస్తున్నటువంటి ఈ పోరాటానికి మీ సపోర్టు ఖచ్చితంగా ఉండేటట్టుగా మనం అందరం సక్సెస్ అయ్యేటట్టుగా చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.